తిరుమల ఇష్యూ సార్. ఇది చాలా కాలం కంటిన్యూ అవుతూ వచ్చింది. కల్తీ నెయ్యి, కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని, దాన్ని భక్తులకు పంచారని, అసలు అయోధ్యకు కూడా 1,00,000 కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు పంపారని. అసలు ఏంటిది ఇది? అసలు నిజంగా కల్తీ నెయ్యి అనే విషయంలో ఉన్న డైమెన్షన్స్ ఏంటి? సిబిఐ హ్మ్. సిట్ నివేదిక చూసిన తర్వాత నేను దీంట్లోకి కొంచెం లోతుగా రిపోర్ట్ మొత్తం ఛార్జ్ షీట్స్ అని చదివితే అర్థమైంది ఏంటంటే, మామూలుగా వేరే రిపోర్ట్స్లో అన్నట్టు ఈ దేశంలో ఎక్కడా కూడా అంత పెద్ద స్థాయిలో రోజు కొన్ని వేల లీటర్లు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేసే సంస్థ ఏదీ లేదు. ఎవరి దగ్గర ఆ స్థాయిలో ఆవులు కానీ లేకపోతే పాల సేకరణ కూడా జరగడం లేదనేది ఒకటి ఇట్లా ఉంది. ఇక్కడ ఏమైంది, ఒక టెండర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ టెండర్లో ఏదైతే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఆ నెయ్యిలు ఇంత ఉండాలి, ఇంత ఉండాలి, ఈ పదార్థాలు ఇంత ఉన్న తర్వాత కొంతమంది కొంచెం దీంట్లో బాగా ఎక్స్పర్ట్స్ అయిపోయినట్టు తెలుస్తుంది నాకు. రైట్. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే రోజు నుంచి ఇది స్టార్ట్ అయ్యి ముందు రోజు వరకు స్వచ్ఛమైన నెయ్యి వచ్చిందే కాదు. ఇది నిరంతరం టీటీడీలో జరుగుతున్న ప్రక్రియ లాగానే అర్థం అవుతుంది ఆ నివేదిక చదివితే. కానీ ఒకటేంటంటే మోతాదులో తేడా. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగింది దాంట్లో అర్థం ఏమవుతుందంటే, వాళ్ళు రేట్ ఇంకా తగ్గించి కోట్ చేసినారు. ఇంత తక్కువకి ఎట్లా అంతనేది తర్జరిపనులు జరిగినాయి, కానీ పైన వాళ్ళు మేనేజ్ చేసినారు. ఆ బిడ్డర్స్ జరుగుతూ ఉంది ఏంటంటే, కొంత భాగం నెయ్యి ఉంటుంది, ఓ 10%, 15%, మిగిలినంతా ఈ ఆయిల్స్, పామోలిన్ ఆయిల్ ఆ రకాలు కలిపేసి దాన్ని ఒక స్టాండర్డైజ్ చేయడం. సో నెయ్యి వాసన వస్తుంది, స్వచ్ఛమైన నెయ్యి అయితే కాదు. టీటీడీ ల్యాబ్లో ఏదైతే ఆ పరీక్షకు నెగ్గాల్సినటువంటి పరిమాణంలో అవి ఉంటాయి. సో ఇట్లా నడుస్తూ ఉంది. ఇంకా పైన ఇంకా చేతులు మారేది ఆ డబ్బంతా కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టి. ఇంకొక గణాంకాలు ఏమన్నాయంటే, టీటీడీ ల్యాబ్లో ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో దాని ఆ ట్యాంకర్లు వెనక్కి పంపిస్తున్నాం. రైట్. సో నెక్స్ట్ ట్యాంకర్ వాడు సప్లై చేయాలి. అది కూడా టీడీపీ పీరియడ్లో 15 ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే మా పీరియడ్లో 19 ట్యాంకర్లు వెనక్కి పంపించినామని అపోజిషన్ లీడర్ ప్రెస్ మీట్లో విన్నాం. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఎవిడెన్స్ ఏముందంటే, 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే అవి 1.5 monthలో దొడ్డిదారిని మళ్ళీ వచ్చినాయి. ఓకే. లేబుల్ మార్చుకొని. అంటే నాకు అర్థమైంది గతంలో రిజెక్ట్ చేసినట్టు కూడా అటు ఇటుగా వచ్చి ఉంటాయి. ఎందుకంటే అందుకని టీటీడీ లడ్డు ఈ నెయ్యి వ్యవహారం ఒక అవినీతిలో భాగంగా చూడాలనేది నా అభిప్రాయం. అక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్, అవినీతి కాస్త మతం రంగు పులుముకుంది. పులమడానికి చాలా ప్రయత్నం చేసినాడు చంద్రబాబు నాయుడు. సో ఇది టీటీడీలో అనేక భాగాలు ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తి, ప్రాపర్టీస్, ఇక్కడ డైలీ జరిగే వ్యవహారాలు, ఎక్కడ దేంట్లో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఇది కూడా ఒక భాగం. దాన్ని అవినీతి అంశంగా చూడకుండా ప్లస్ 2 ఛార్జ్ షీట్స్ వేసినారు వాళ్ళు. 36 మందిని ఐడెంటిఫై చేశారు. ఏసీబీ కోర్టు నెల్లూరు. సో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, ఒక స్పెషల్ కోర్టు పెట్టి దీన్ని తొందరగా విచారించి వీళ్ళకి శిక్ష పడేట్టు చేయండి అనేది ఒకటికైనా చిత్తశుద్ధి ప్రదర్శించి ఇంక భవిష్యత్తులో జరగకుండా అన్నట్లు చేసి ఉంటే బాగుండేది. అది చేయకుండా దీనికి మతం రంగు పులిమి, జగన్ క్రిస్టియన్ కాబట్టి ఒక కుట్రపూరితంగా హిందువుల మనోభావాల్ని దెబ్బకొట్టడానికి, వెంకటేశ్వరుడి ప్రతిష్ట, లడ్డు ప్రతిష్టను దెబ్బకొట్టడానికి కుట్రపూరితంగా చేసినాడు వీళ్ళనేది చాలా దురదృష్టకరమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఎత్తుగడది. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు, హిందువులు రెచ్చగొడుతున్నావు. అవును. ఏంటి అవినీతిగా దాన్ని అంశాన్ని పరిష్కారం చేయకుండా జస్ట్ బికాజ్ వన్ సీఎం ఆర్ ఎక్స్ సీఎం ఫాలోస్ సమ్ అదర్ ఫెయిత్, నువ్వు వీళ్ళందరినీ ఆ కోణంలోంచి రెచ్చగొట్టడానికి ట్రై చేస్తే సమాజంలో దాన్ని నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇష్యూస్ ఏది కూడా రిలీజియన్, ఎస్పెషలీ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఒకసారి ఒక పిచ్ లేపి రెచ్చగొట్టి పెడితే ఇంక అక్కడి నుంచి కిందికి రాలేరు. ఇంకా ప్రతి ఒక్కరు పోటీపడి ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలి దాన్ని. అది సమాజంలో జరగకూడదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు నాయుడు ఎత్తుగడల్ని తిప్పికొట్టింది. అది పవన్ కళ్యాణ్ అట్లే ట్రై చేసినాడు. ఆయన చేసిన అరుపులు, ఎగరడాలు, మెట్ల కడడాలు, చంద్రబాబు నాయుడు చేయని ప్రచారం లేదు. లోకేష్ ఢిల్లీకి వెళ్ళి ఇండియా టుడే వాళ్ళ దీంట్లో I want to apologize to the Hindus of the world. As a minister from AP, as a senior minister from AP, I am here to apologize to the Hindus of the world. Who are you? హిందువులు అందరి తరఫున
క్షమాపణ చెప్పడానికి ఆర్ యూ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిందూస్ అంటే వీళ్ళు ఆ స్థాయికి పడిపోయినారు. జస్ట్ టు అటాక్ వన్ పర్సన్ వీళ్ళు ఎంత నీచమైన ఎత్తుగడలకైనా సమాజానికి చాలా హానికరమైన ఎత్తుగడలు ఇవి. నువ్వు పొలిటికల్గా తిట్టుకోవడాలా అది ఇది పట్టించుకో, మనం కూడా ఇంత స్థాయికి పడిపోయినారు. యాక్చువల్గా వీళ్ళు అపాలజీ చెప్పాలి అంటే లోకేష్ 4 ట్యాంకర్లు బయటికి పోయినట్టు మళ్ళీ తిరిగి వచ్చినాయి. షుడ్ అపాలజైజ్ టు పీపుల్ ఫర్ దట్. వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు అసలు అవన్నీ కాదు సార్, ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారు. ఏం చెప్పగలరు? ఇప్పుడు 600 రూపాయలకి ఎంతో పెంచుకున్నారు. తర్వాత జరిగిన 600కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడా రాదు, ఇండియాలో ఎక్కడా రాదు. కాబట్టి మార్కెట్ రేట్లో ఉన్న ప్రకారం స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే తిరుపతిలో లడ్డు సప్లై చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఒకటి అంత సప్లై లేదు. ఒకవేళ తెచ్చినాం అనుకున్నా ఆ లడ్డు ధర ఎక్కడికో పోవాలి. ఎంత సబ్సిడైజ్ చేస్తుంది టీటీడీ కూడా. మళ్ళీ చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన యొక్క కుటిలత్వం, చాణక్యం ఏదేదంటారే చాణక్యని, చివరికి ఏమైంది? వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే ఇప్పుడు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చినారో దాన్ని అదే ఎవ్రీ 6 months జరుగుతుంది కాంట్రాక్ట్ టెండరింగ్. సో ఒక 6 months మించి ఎవడు సేమ్ ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది కొనసాగించుకుంటారు. ఇది హెరిటేజ్లో భాగమైన అంతర్భాగమైన మరొక దానికి ఇచ్చుకున్నారు. మహారాష్ట్రలో ఉంది. సో హెరిటేజ్ షేర్ కూడా ఒక్కసారిగా 50% పడిపోయింది. సో అల్టిమేట్గా ఏంటి? నీ వ్యాపారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం గత వాళ్ళ మీద రకరకాల నిందలన్నీ వేసి అటు వ్యాపారపరంగానూ లబ్ధి పొందాలి, రాజకీయంగా లబ్ధి పొందడానికి వీళ్ళ మీద మతపరమైనటువంటి రెచ్చగొట్టడాలు, ఇది వాళ్ళ అజెండా నడుస్తూ ఉంది. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ సమాజం దీన్ని తిరస్కరించింది. అది ఈజ్ ఎ గ్రేట్ థింగ్ టు ఏపీ.